ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలు. ఒలింపిక్స్ లో స్టార్ షట్లర్ పీవీ సింధు తీన్మార్ ఆడేయాలని అభిమానులు ఆశపడ్డారు. ముచ్చటగా మూడోసారి మెడల్ కొట్టాలనుకున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున సరికొత్త రికార్డు సృష్టించాలనుకున్నారు. కానీ సింధుకు కలిసి రాలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే భారత్ స్టార్ షట్లర్ ఆట ముగిసింది. చైనా షట్లర్ బింగ్జీ యావోతో మ్యాచ్లో విఫలమైంది. తొలి గేమ్లో సింధు గట్టిగానే పోరాడింది. చివరి వరకు ప్రత్యర్థికి ఫైట్ ఇచ్చింది. కానీ అద్భుతమైన ఆట తీరుతో బింగ్జీ యావో పైచేయి సాధించింది. రెండో గేమ్లో సింధు డిఫెన్స్లో పడిపోయింది. చైనా షట్లర్ ఆట ముందు నిలవలేకపోయింది. తనదైన స్టైల్లో ఆడలేకపోయింది. వరుసగా 2 గేముల్లోనూ సింధు ఓడిపోయింది. 19-21, 14-21 తేడాతో చిత్తైంది. దీంతో మెడల్ ఆశలు ఆవిరయ్యాయి. పతకం లేకుండానే సింధు ఇంటి దారి పట్టింది. రియో ఒలింపిక్స్లో భారత షట్లర్ రజతం సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. గత ఒలింపిక్స్లో బింగ్జీ యావో పైనే సత్తా చాటి కాంస్య అందుకుంది. ఇప్పుడు ఆది ప్రత్యర్థి చేతిలో కంగుతింది. ఓటమిపై సింధు రియాక్ట్ అయింది. డిఫెన్సివ్ షాట్లను ఎదుర్కొనే సమయంలోనే మిస్టేక్స్ జరిగాయంది. మ్యాచ్లో చివరి వరకు పోరాడానంది. కానీ ఫలితం అనుకూలంగా రాలేదని చెప్పుకొచ్చింది. ఒలింపిక్స్లో విజయం సాధించడం అంత ఈజీ ఏమీ కాదని గుర్తు చేసింది. తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్ కూడా పారిస్లో పథకం గెలవడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్కు తిరుగుండదనుకున్నారు. కానీ మెడల్ రౌండ్కు ముందే నిఖత్ జరీన్ ఆట ముగిసింది. పథకం లేకుండానే ఇంటి దారి పట్టేసింది. 50 కిలోల విభాగం ప్రీ క్వార్టర్స్లో నిఖత్ 0-5తో ఓడిపోయింది. చైనా బాక్సర్ ఊహు చేతిలో చిత్తైంది. నిఖత్ బౌట్ ఇంత వన్ సైడ్గా జరుగుతుందని అభిమానులు ఊహించలేదు. ఆరంభం నుంచే ప్రత్యర్థి తెలివిగా వ్యవహరించింది. నిఖత్ పంచులకు దొరకలేదు. తొలి రౌండ్లో భారత బాక్సర్పై అటాక్ చేసింది. నిఖత్ ఫేస్పై బలమైన పంచులు పడ్డాయి. భారత బాక్సర్కు చైనా బాక్సర్ అసలు అవకాశమే ఇవ్వలేదు. వరల్డ్ ఛాంపియన్ అయినప్పటికీ అన్సీడెడ్గా బరిలో దిగడం తెలుగు అమ్మాయికి మైనస్ అయింది. కఠినమైన డ్రా కూడా నిఖత్పై ఎఫెక్ట్ చూపించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం మీద అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం ఉండటం ప్రతికూలమైంది. ఎందుకంటే ఐబీఏ నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ను ఐఓసీ గుర్తింపు దక్కలేదు. దీంతో అన్సీడెడ్గా ఆడాల్సి వచ్చింది. ఆరంభం నుంచే బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేలా డ్రా పడింది. 52 కిలోల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ అయిన నిఖత్ 50 కిలోల విభాగానికి మారేందుకు బరువు తగ్గాల్సి వచ్చింది. ఈవెంట్కు ముందు సరిగా ఫుడ్ తీసుకోలేదని చర్చ ఉంది. ఒలింపిక్స్లో 52 కిలోల విభాగం లేకపోవడంతో 50 కిలోల విభాగానికి యంగ్ బాక్సర్ మారింది. మొత్తంగా నిఖత్ జరీన్కో ఏదీ కలిసి రాలేదు.